కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య బిడ్డలను పోషించలేక ఓ వ్యక్తి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే బీర్కూల్ మండలం వీరాపూర్ దుబ్బాకు చెందినటువంటి ప్రహ్లాద్ 30 సంవత్సరాలు. ఆ వ్యక్తికి అదే గ్రామానికి చెందినటువంటి సౌందర్యతో 10 ఏళ్ల క్రితం అయితే వివాహం జరిగింది. వీళ్లకు 3 కుమార్తెలు. స్నేహ 8 సంవత్సరాలు, హర్షితకి 6 సంవత్సరాలు, వసుంధరకి 4 సంవత్సరాలు. వీరికి 3 సంతానం ఉన్నారు. ప్రహ్లాద్ రోజువారీ కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే తమకు 3 ఆడపిల్లలు ఉన్నారని, వాళ్ళని ఎలా చదివించాలి, వివాహాలు చేయాలని తరచూ బాధపడుతూ ఉండేవాడు. ప్రస్తుతం సౌందర్య 9 నెలల గర్భిణి. జనవరి 26లోపు డెలివరీ కావాల్సి ఉంది. అయితే 4వ సంతానం కూడా కూతురు పుడుతుందనే భయంతో శనివారం మధ్యాహ్నం ప్రహ్లాద్ కుటుంబ సభ్యుల ముందే విషం తాగారు. వారు వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి సీరియస్ కావడంతో మెరుగైన చికిత్స కోసం అయితే నిజామాబాద్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ అదే రోజు రాత్రి ప్రహ్లాద్ మృతి చెందాడు. ఆదివారం మృతదేహానికి శవ పరీక్ష అయితే చేసి కుటుంబీకులకు అప్పగించారు. అంతేకాదు గతంలో కూడా ప్రహ్లాద్ 3 సార్లు సూసైడ్కు యత్నించాడని, ఆ సమయంలో తామే కాపాడామని అతడి కుటుంబ సభ్యులు వాపోయారు. ఇక ఇది ఇట్లుంటే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా మరో ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన 3 పిల్లలకు విషమిచ్చి చంపి ఆపై తాను సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం అయితే తుడుముల దిన్నే గ్రామానికి చెందినటువంటి సత్యం 35 సంవత్సరాలు, మహేశ్వరి 32 సంవత్సరాల దంపతులకు 3 పిల్లలు. కావ్యశ్రీ, రాజేశ్వరి, సూర్య గగన్. సత్యం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే మహేశ్వరి అనారోగ్యం కారణంగా 8 నెలల కిందట ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి సత్యం ఒక్కడే తన 3 పిల్లలను చూసుకుంటున్నాడు. పిల్లల ఆలన పాలన భారం, ఆర్థిక ఇబ్బందులు, భార్య మరణంతో మానసికంగా కుంగిపోయాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో తన 3 పిల్లలతో విషం కలిపిన కూల్ డ్రింక్ తాగించి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. స్థానికులు, బంధువులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్య మరణంతో మానసిక క్షోభకు గురైనటువంటి సత్యం ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో అయితే తేలిందని పోలీసులు చెప్పారు. పిల్లల మరణానికి ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం తెలుస్తాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక న్యూ ఇయర్ వేళ ఒకే కుటుంబంలో 3 పిల్లలు, తండ్రి చనిపోవడంతో తుడుముల దిన్నె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయి ఉన్నాడు. ఆ బాడీని కూడా వాళ్ళ అమ్మ, తమ్ముడు వాళ్ళు దించిపెట్టారు. చూస్తే పక్కన 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. పెద్ద అమ్మాయి పేరు కావ్య 7 ఇయర్స్, రెండో అమ్మాయి ధ్యానేశ్వరి 4 ఇయర్స్, మూడో బాబు గగన్ 2 ఇయర్స్. 3 కూడా చనిపోయి ఉన్నారు. వాళ్ళ తండ్రి మాత్రం ఫ్యాన్ కురేసుకుని చనిపోయినాడు. కానీ 3 చిన్న పిల్లల మరణానికి ఇంకా కారణం తెలియదు. అది కేసు దర్యాప్తు చేసి పోస్ట్మార్టంలో తదుపరి వివరాలన్నీ వెల్లడిస్తాము. ఇది ఇంతకుముందే పోయిన ఆగస్టు నెలలో వాళ్ళ భార్య మహేశ్వరి కూడా, ఆమె కూడా సేమ్ ఫ్యాన్ కురేషన్ చనిపోయింది. ఈ కుటుంబ కలహాలతో చనిపోయినారని చెప్పేసి ఊళ్ళో వాళ్ళు అంటున్నారు. తదుపరి మేము